కుటుంబ కథ చిత్రాలతో మహిళలకు బాగా దగ్గరైన కథానాయకుడు జగపతి బాబు. ఒకప్పుడు కథకు తగ్గ పాత్రలతో హీరోగా మెప్పించిన ఈ హీరో ప్రస్తుతం విభిన్న పాత్రలను చేస్తూ కొత్త తరహాలో వెళ్తున్నాడు. రీసెంట్ గా జగపతి బాబు ఓ ప్రముఖ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకప్పుడు సౌందర్యతో ఎఫైర్ ఉండేది అనే ప్రస్తావన వచ్చింది. అయితే ఈ హీరో అలనాటి అందాల తార సౌందర్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చాడు. సౌందర్య గురించి మాట్లాడుతూ, అవును, సౌందర్యతో నేను ఎఫైర్ పెట్టుకున్నాను, కానీ అది మీరు అనుకున్నది కాదు. సౌందర్య నేను ఒక మంచి స్నేహితురాలిగా చూశాను. తన సోదరుడు కూడా నాకు మంచి స్నేహితుడు. ఆ కుటుంబంలో ఎలాంటి శుభకార్యం జరిగినా సౌందర్య నాన్నగారు నాకు ఫోన్ చేసేవారు. అలా ఆ కుటుంబంతో ఒక మంచి అఫైర్ ని పెట్టుకున్నాను. ఇద్దరు వ్యక్తులు శారీరకంగా కలిస్తేనే ఆ పదాన్ని వాడతారనుకుంటే నేను ఒప్పుకోను. ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు మంచి స్నేహంతో ఉండటాన్ని కూడా అఫైర్ అనొచ్చు. ఈ విధంగా నేను సౌందర్యతో అఫైర్ పెట్టుకున్నానని ధైర్యంగా చెప్పగలను అని జగపతి బాబు అన్నారు. అంతేకాకుండా సౌందర్య మరణించిన ప్రేక్షకుల మనసులో ఆమె ఎప్పటికీ బ్రతికి ఉంటుందని భావోద్వేగానికి లోనయ్యారు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.